హాయ్ ఫ్రెండ్స్, నేను నిజంగా ఈ పుదీనా చెట్టు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఉం? ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అందరికీ తెలుసుకోవాలి కదా. మా ఆడవాళ్ళకి ఏంటి పిచ్చి, చెట్లు పిచ్చి ఉంటుంది, లేదని చెప్పలా. కానీ మనము ఈ ఒక కట్ట పుదీనా తెచ్చుకున్నప్పుడు ఆ పుదీనా ఒలిచి ఆ కాళ్ళు నాటితే ఇలా వస్తుంది పచ్చంగా. ఎంత చెట్టు అసలు తొట్టి నిండా వచ్చేసింది నాకైతే పుదీనా. ఈరోజు పుదీనా చట్నీ చేయాలనుకున్నా, కానీ పుదీనా ఒలిచి మొత్తం మీకు చూపిస్తున్నా. ఈ వీడియో ఎందుకు షేర్ చేయమంటున్నా అంటే మా ఆడవాళ్ళకు ఉపయోగపడుతుంది కదా, దానికోసం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు కదా అనేసి. ఎందుకంటే మన ఇంట్లో ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ పుదీనా కావాలనుకున్నప్పుడు 10 రూపాయలైనా మనకి మిగలబెట్టుకున్నట్టే కదా, 20 రూపాయలైనా కానీ మన ఇంట్లో మనం పచ్చంగా మనం పండించుకున్నట్టే కదా, అవునా కదా. కాబట్టి నేను పుదీనా మొత్తం చెట్టు అంతా బాగా మళ్ళీ ఆ పక్కంతా వచ్చి ఇప్పుడు చిన్న ఆకులు వచ్చినాయి, అది ఇంకొక రోజుకు ఉంటుందిలే అని చెప్పి నేను కొద్దిగా పుదీనా మాత్రం తీసుకున్నాను చట్నీ చేయాలని. కానీ ఎంత బాగుండదు తెలుసా, అలా మనం ఇంట్లో వేసుకుంటే మనకు బాగుంటుంది అని నేను చెప్తున్నాను. నేను అనుకున్నా ఒకప్పుడు ఇలాగా మా అమ్మ కాడలన్నీ నాటేది, గోంగూర కాడలు, పుదీనా కాడలు నాటుతూ వచ్చేది. అప్పుడు మాకు అనిపించేది ఏమంటే, ఇవి పొలిచేసిన కాడ ఆకు వస్తుందా అని మా అమ్మని అడిగితే వస్తుంది నాయనా అనేది. కానీ నిజంగా నేను ఇప్పుడు ఇది రెండోసారి నేను కోయటం పుదీనా. దీనికి ముందు ఒకసారి కోసిన ఇంట్లో తిరగబతులకి దానికి కావాలని ఈ పొద్దు చట్నీ చేయాలనిపించింది నాకు, పుదీనా చట్నీ. ఎందుకు ఆ చెట్టు చూసే ముందు కురుకురుగా అనిపించింది నాకు. మరి పుదీనా చట్నీ చేసుకుంటే ఎంత బాగుంటుందో, ఆరోగ్యానికి కూడా మంచిది, హెల్దీ ఫుడ్ కదా అది అని చెప్పి నేను కోసుకొని వచ్చి ఈరోజు చట్నీ చేస్తామనుకున్నా. దానికే మీకు చూపిస్తున్నాను చూడండి. తొట్టి నిండా చెట్టు ఎంత బాగా వచ్చిందో. నేను కాడలు నాటిన గిన్నె నిండా ఆకు వచ్చింది. ఇంకా ఆ పక్క ఉండేదంతా చిన్న చిన్న ఆకులు ఇప్పుడు వస్తున్నాయి, అవి ఇంకా లేత ఆకులు కాబట్టి ఉన్నీళ్ళు అని చెప్పి వదిలినాను. నాకు కావాల్సినంత కోసుకున్నాను పుదీనా చట్నీకి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. నేను ఎందుకు అడుగుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. మా ఆడవాళ్ళ కోసం, మా ఆడవాళ్ళు చూసేవాళ్ళు, మా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఒక తొట్టులో నాటితే ఇలా పుదీనా వస్తే మంచిదే కదా. ఇంట్లో అటు కూర్చున్నట్టే ఉంటుంది, అట్ట మొత్తం ఒలుచుకొని ఇది అనుకున్నట్టే ఉంటుంది. ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్. నేను మంచిగా చెట్టు పెట్టిన దానికి మీరు ఇచ్చే మెసేజ్ నాకు సంతోషాన్ని ఇవ్వాలి, ఓకేనా? నేను కరెక్ట్గా చెప్పాను కదా, ఓకేనా ఫ్రెండ్స్? సూపర్గా చేశానంటారా? వావ్, చాలా బాగుంది కదా పుదీనా. రోజు తెల్లారితాడు 2 ఆకులు నోట్లు వేసుకుంటే మంచిది ఇంకా.